అయితే మొన్నటి నుంచి కూడా మనం జాతకరీత్యా కొన్ని అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, భార్యాభర్తలలో గొడవలు ఎందుకు అవుతాయి, ప్రేమ ఆప్యాయత ఎందుకు తగ్గుతుందని మనం ప్రతిరోజు కొన్ని వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే చాలామందికి అప్పు తీసుకొస్తారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఏంటంటే ఒక లెవెల్లో బాగా బతికి ఒక స్టేజ్కి వెళ్ళి ఒక చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయి దాకా వెళ్ళి అక్కడ నుంచి సడన్గా డౌన్ఫాల్ అవ్వటం, అక్కడ నుంచి ఆ సమస్యలు అంచెలంచెలుగా పెరుగుకుంటూ వెళ్ళటం ద్వారా వీళ్ళు మొత్తం అప్పుల పాలైపోవటం కానివ్వండి, ఆ అప్పులు తెచ్చినవి కూడా కట్టలేకపోవటం. అంటే ఇప్పుడు చూడండి, జాతకంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డు మీద. ఈ యొక్క అప్పు తీసుకొచ్చినప్పుడు కూడా కరెక్ట్ వీళ్ళు యూటిలైజ్ చేయలేకపోవటం, అనవసరమైన ఖర్చు అయిపోవటం. అరే నేను 10 లక్షలు తెచ్చాను రా, అసలు 10 లక్షలు ఏమని చెప్పి కూడా చాలామంది షాక్ అవుతారు. అరే ఇప్పటిదాకా నేను నా లైఫ్లో రూపాయి అప్పు చేయలేదు, ఇప్పటికీ నేను ఒక 10-15 లక్షల రూపాయలు అప్పు చేసేసాను, దానికి కట్టలేకపోతున్నా, ఆ ఇంట్రెస్ట్ కట్టలేక చాలామంది ఎన్నో రాంగ్ డిసిషన్స్ తీసుకోవటం. వీళ్ళకి నేను ఒకటే చెప్తాను, బాగలేని వాళ్ళు కాదు, బాధలో ఉన్న వాళ్ళు కాదు జాతకం చూపించుకోవాల్సింది. ఈరోజు మనం బాగున్నాము అంటే వాళ్ళు మొట్టమొదటిగా జాగ్రత్త పడాలి. ఈరోజు ఈ స్థాయికి వెళ్తున్నామంటే ఎంత పైకి పంపిస్తాడో దేవుడు అంత పరీక్ష కూడా పెడతాడు. ఒకసారి తీసుకెళ్ళాం, ఒకసారి పడేసి చూద్దాం, మళ్ళీ ఇద్దామని చెప్పి. కాబట్టి మన జాతకరీత్యా అసలు ఏముంది, మన జాతకంలో ఏం యోగం నడుస్తుంది, అసలు దశ ఏంటి, అంతర్దశ ఏంటి, 2 ఇయర్స్ నేను ఇప్పుడు బాగున్నాను, నెక్స్ట్ 2 ఇయర్స్లో ఏమవుతుంది అని చెప్పి మనం ముందు ప్రిపరేషన్లో ఉంటే తప్పకుండా నష్టాన్ని జరగకుండా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అందుకనే జ్యోతిష్యం అనేది ఒక సైంటిఫిక్ మాత్రమే. ఒక జ్యోతిష్యాన్ని మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో తెలుసుకునే విధానమే జ్యోతిష్యం. కాబట్టి దీన్ని మీరు ప్రతిసారి కూడా బాగున్న వాళ్ళే గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళని సంప్రదించండి. గురుగారు నాకు టైం బాగా నడుస్తుంది ఇప్పుడు దేవుడి దేవల, కానీ నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత ఏముంది, నాకు ఇప్పుడే మ్యారేజ్ అయింది, బిజినెస్ బాగా నడుస్తుంది, సంతానం కలిగిన తర్వాత ఏమైనా సమస్య వస్తుందా, లేదా మేము కొత్త ఇల్లు కట్టాం, ఇల్లు కట్టిన తర్వాత ఏమైనా సమస్య వస్తుందా. చాలామంది మీరు అబ్జర్వ్ చేసి చూడండి, పిల్లలు అయిన తర్వాత డెవలప్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, తప్పనట్లేదు నేను, కానీ పిల్లలు అయిన తర్వాత కొంతమంది డౌన్ఫాల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. షాప్ పెట్టకముందు రియల్ ఎస్టేట్ షాప్ ఇలాంటి పెట్టకముందు ఇంట్లో చేసుకున్న బాగానే ఉంటారు, అదే అక్కడ షాప్ పెట్టేసరికి బిజినెస్ డౌన్ఫాల్ అయిపోతుంది. కాబట్టి ఇలా ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ దగ్గరలో ఎవరున్నా అగ్నేష్ అమిత్రాజ్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఎక్కడైనా నిపుణుని కలవండి, మీ పూర్తి జాతక విశ్లేషణ చేయించుకోండి. ఒక 25 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అది తెలుసుకొని అప్పుడు ఆ సమస్యకి రత్నమా, తాంత్రిక వస్తువా, లేదంటే ఏదన్నా రుద్రాక్ష ధారణ చేసుకోండి. చేసుకొని జీవితాంతం అది మన రక్షా కవచంలా కాపాడుతుంటాయి. కాబట్టి పూర్తి నమ్మకంతో మీ దగ్గరలో ఉన్న ఎవరైనా కలవండి, లేదా అగ్నేష్ అమిత్రాజ్ని కలవాలి అనుకుంటే సంస్థ కాల్ చేసి డీటెయిల్ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే, అసలు అప్పుల పాలు మనం ఎందుకు అయిపోతున్నామో ఇప్పుడు మనం బోర్డు మీద తెలుసుకుందాం. అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే, అసలు అప్పుల పాలు ఎందుకు అయిపోతున్నాం మనం, అప్పుల పాలు కావడానికి కారణం ఏంటి. అయితే మొట్టమొదటిగా ఏంటంటే, చాలామంది మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు కర్కాటక లగ్నం అనుకుందాం, ఇది ఎగ్జాంపుల్ అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. కర్కాటక లగ్నం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృచ్చికం. ఓకే, ఇక్కడ పంచమ స్థానాధిపతి, పంచమ స్థానం అంటే పంచమస్థానం అంటే బుద్ధిస్థానం అంటాం మనం. పంచమస్థానం బుద్ధిస్థానం, అలాగే ఇతరులతో మన కమ్యూనికేట్ అయ్యేది కూడా పంచమస్థానం, అలాగే పుత్రస్థానం. దాంతోపాటు కూడా ఇక్కడ మన సొసైటీలో మనం ఎంతవరకు మనం నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవాలి అంటే ఈ యొక్క పంచమ స్థానాధిపతి బాగుండాలి. అయితే ఇక్కడ ధనానికి అప్పు కావడానికి కారణానికి ఇదేంటిది అనుకుంటే, పంచమ స్థానాధిపతి ఎప్పుడైతే బాగుండడో వీళ్ళన్నీ కూడా రాంగ్ డిసిషన్స్ తీసుకోవటం, ఉన్న డబ్బును కూడా మొత్తం రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేయటం, దాని ద్వారా ఆటోమేటిక్గా లాసెస్ అనేది ఎక్కువైపోయి అప్పులు పాలవడానికి ముఖ్య కారణం పంచమాధిపతి బాగాలేకపోవటం. అది మీ లగ్నం ఏదైనా కానీ, మేష లగ్నం, కర్కాటక లగ్నం, సింహ లగ్నం, కన్యా లగ్నం, ఆ లగ్నం నుంచి పంచమాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి. ఆ పంచమాధిపతి ఏమైనా నీచ స్థితిలో ఉన్నాడా, లేదంటే ఏమైనా చెడు గ్రహాలతో ఉన్నాడా, యుతి ఎలా ఉందని చూసుకోవాలి. దాని తర్వాత మీ లగ్నం ఏదైనప్పుడు కూడా లగ్నం నుంచి షష్టమ స్థానం ఎలా ఉందో చూసుకోవాలి. లగ్నం నుంచి షష్టమ స్థానం చూసినట్టయితే ఆ షష్టమాధిపతి బలం బాగా లేదు అనుకుంటే చాలా మందికి లోన్స్ అనేవి శాంక్షన్ కావు. చేద్దాకు వచ్చి కూడా ఏదో ఒక డాక్యుమెంటేషన్ ప్రాబ్లం రావడం ద్వారా ఆ లోన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇంకొకటి, ఈ షష్టమాధిపతి ఎప్పుడైతే బాగుండడో వీళ్ళు రుణం తెచ్చినప్పటికి కూడా ఆ రుణం అనేది తొందరగా కట్టలేక దాని గురించి కొన్ని గొడవలు కావటం, అది కోర్టు కేసు దాకా వెళ్ళటం కూడా జరుగుతుంది చాలా మందిని అబ్జర్వ్ చేసినట్టయితే. అయితే ఈ సమస్య ఎందుకు ఏర్పడుతుంది అని మాత్రమే నేను వీడియోలో చెప్తున్నాను. ఈ షష్టమాధిపతి బలం లేకపోవడం ద్వారా చాలామంది రుణం తెస్తారు కానీ కట్టలేకపోతారు.
అదే ఈ షష్టమాధిపతి బాగున్నప్పటికీ కూడా ఇక్కడ లాభాధిపతి దశమాధిపతి బాగాలేడు అంటే ఈ షష్టమ రుణం వచ్చింది కూడా మనకి ఇతరులకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ కొన్నాం, లేదు అనుకుంటే మనం ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అక్కడ మోసపోవటానికి పూర్తి అవకాశం ఉంటుంది. ఎప్పుడు షష్టమ బలం ఉన్నప్పుడు కూడా దశమ లాభాధిపతుల బలం బాగాలేనప్పుడు ఆటోమేటిక్గా రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఆ ల్యాండ్ ఉన్న దగ్గర లిటిగేషన్ ఎక్కిపోవటం కానివ్వండి, ఏదో ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మీ జాతకంలో ఈ షష్టమాధిపతి బలం ఎలా ఉంది అనేది మొట్టమొదటి తెలుసుకోవాలి. రుణాలు అసలు ఎందుకు అవుతున్నాయి అంటే దీంట్లో ఇంకో పాయింట్ ఉంది. ద్వితీయాధిపతి లాభాధిపతి కూడా ఇక్కడ జాతకంలో వీళ్ళు కానివ్వండి షష్టమ అష్టమాధిపతుల దృష్టి పడుతున్నప్పటికీ, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి సప్తమ స్థానం నుంచి ఒకవేళ ఇక్కడ మనకి శని భగవానుడు ఉన్నారు, లేదంటే కుజుడు ఉన్నాడు. ఇప్పుడు కుజుడు మనం అష్టమ దృష్టితో ధనాన్ని చూస్తున్నాం, మంచిదే వ్యాపారానికి. కానీ లగ్నాలకి ఈ యొక్క ద్వితీయ లాభాధిపతులు కానీ యుతి చెడు గ్రహాలతో ఉండటం, లేదంటే దుస్థానాలలో ఉండటం ద్వారా ఆ డబ్బు అనేది కూడా రొటేషన్ అనేది కాదు. ఆ తెచ్చింది కూడా మనం స్టెప్ బై స్టెప్ మనకి దెబ్బ తగులుతుంటుంది, కానీ మనకు అర్థం కాదు. ఈరోజు 50,000 లాస్ వచ్చింది, పర్లేదు మనం రికవర్ చేయొచ్చు అని చెప్పి మనం ఆలోచిస్తుంటాం. కానీ ఎందుకు ఇలా జరిగింది, ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఎందుకు ఇలా జరిగింది అని మనం ఒక్కసారి మనం ఆలోచించుకోం. ఎందుకంటే డౌన్ఫాల్ అనేది ఎప్పుడు సడన్గా కాదు, స్టెప్ బై స్టెప్ అవుతూ ఉంటుంది, కానీ మనం దాన్ని పట్టించుకోం. కాబట్టి ఈ ద్వితీయాధిపతి లాభాధిపతులు బాగాలేకపోయినా, ఒకవేళ వీళ్ళిద్దరు బాగున్నప్పుడు కూడా లగ్నాలతో పంచమంలో కానీ భాగ్యస్థానంలో కానీ రాహు మగవాళ్ళకు ఉన్నాడు అంటే పితృదోష ప్రభావం కింద తీసుకుంటాం, నాగదోష ప్రభావం కింద తీసుకుంటాం. ఎప్పుడైతే ఈ రాహు ఒక దశ అంతర్దశ మొదలైందో ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంత కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ చూసుకోకుండా ఫోన్ చేసేసి రెమెడీస్ చెప్పేయండి అంటే ఎలా చెప్తామా, ఏ బేస్ మీద చెప్తాం. ఇప్పుడు మనం ప్రతిరోజు చెప్తే రెమెడీస్లలో ఏంటంటే నలుగురు చేసుకునేవి ఉంటాయి, కానీ మీ జాతకాన్ని మీ అదృష్టాన్ని మార్చుకునే రెమెడీస్ కూడా వేరే ఉంటాయి, సింపుల్గానే ఉంటాయి. కాబట్టి మీ దగ్గర ఉన్న నిపుణుల్ని కలిసి నేను ఎందుకు ఇలా అప్పుల పాలవుతున్నాను, నా జాతకంలో ఇలాంటి స్థితి ఏమైనా ఉందా అని ఒకసారి చెక్ చేయించుకొని ఫ్యూచర్లో నేను ఏదైనా స్టెప్ తీసుకోబోతున్నాను కాబట్టి అది ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి డైరెక్షన్లో మనం ఉంటే బాగుంటుంది, మనం ఎలాంటి పేరులో మన పేరులో ఎలాంటి నెంబర్ ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా కొంచెం టైం కేటాయించి వెళ్ళి తెలుసుకోండి. లేదా అమిత్రాజ్ కలవాలి అంటే హైదరాబాద్ ఉంటారు, వచ్చి తెలుసుకోవచ్చు. కానీ ఏమంటే ఇప్పుడు ఇది ఉంది కదా నేను అప్పుల పాలు అయిపోయినని మీరు కామెంట్లో పెడితే మాత్రం రెస్పాన్స్ ఎవరికి ఉండదండి, ఫ్యాక్ట్. ఎందుకంటే జ్యోతిష్యం అనేది జోక్ కాదు, 2 నిమిషాల్లో మీకు చెప్పేది కూడా కాదు. దానికి కొంచెం టైం తీసుకొని రండి, లేదా మీ దగ్గరలో ఉన్న వాళ్ళని కలవండి. అప్పుడు దానికి సంబంధించిన పరిహారాలు చేయండి, దానికి సంబంధించిన ఒక రుద్రాక్షణ, ఒక రత్నమా, లేదంటే ఏదైనా వస్తువా పెట్టుకోండి. ఏదంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే రత్నధారణ చేస్తారు, రెమెడీస్ చేయరు. కొంతమంది ఏంటంటే రెమెడీస్ చేస్తారు, రత్నధారణ చేయరు. ఇలా ఒకటి వదిలేసి ఒకటి చేస్తే కాదండి. ఇది వ్యాపారంగా నేను చెప్పట్లేదు, జ్యోతిష్యము రత్నం కలిస్తేనే మనకి రిజల్ట్ అనేది అది తొందరగా మనం చూడవచ్చు. కాబట్టి నా ఎక్స్పీరియన్స్లో నేను ఎంతోమంది చెప్పాను, ఆ రిజల్ట్ కూడా నేను చూపించాను. అది మంచి మంచి అధికారులు కావచ్చు, చిన్న స్థాయి వాళ్ళ ఉద్యోగులు కావచ్చు, ఎంతోమంది ఉన్నారు. కాబట్టి నేను అనేది ఒకటే, జాతకాన్ని పరిశీలించుకొని పరిష్కారాలు ఫాలో అవ్వండి, దానికి సంబంధించిన రత్నమ తాంత్రిక వస్తువు స్థాపన చేసుకోండి, జీవితాంతం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు, ప్రతి కార్యంలో విజయం మీ సొంతం అవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్, ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు, జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది, ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజల మాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు, దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 days పడుతుంది. లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు, ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు, మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్, నేను జిల్లెలగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమాయ ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని
అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కుడమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను. ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి. చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి, కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను. ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగ ఒక గురువుగారు ఉన్నారు, చేస్తే బాగుండిద్ది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న రెమెడీస్ చెప్పారు. ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది. నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు. కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను. ఈరోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు. ఆల్రెడీ గురువుగారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగా గురువుగారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువుగారు పరిచయం అయ్యారు. కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువుగారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువుగారిని ఒకసారి కలవండి. మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంబడి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీరు చేస్తే సర్వజన సుఖంతో నమస్కారం.